After fill all the details, you have to enter in the submit button. Before enter the submit button, once you check all the details, male female is correct or not, date of birth correct or not, name and hall ticket of SSC, year of passing, and community is very important. Okay, community and male or female very important, with date of birth also. Okay, then submit. So verify all the details in the registration form before submission of submission. Once submitted, no modification will be allowed under any circumstances. Click OK to proceed or cancel to modify the details. So okay, our details is correct, then click on it. So OTP you got, enter your OTP. So proceed to login. After enter the OTP, direct to go for the login. Actually పాస్వర్డ్ ముందు సెట్టింగ్ అడగాల్సింది, డైరెక్ట్ ఇచ్చాడు లాగిన్. ఫర్గాట్ అందాం. ఫర్గాట్ అన్న తర్వాత గోట అగైన్ ఓటీపీ, దెన్ విల్ సెట్ ది పాస్వర్డ్. ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ 423. ఓకే, సెండ్ ఓటీపీ. Six one. So password has been successfully. Click here to login. So enter your registered mobile number and password. మరి మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటామో అది ఎంటర్ చేసేసుకోండి. అగైన్ యూ గో టు లాగిన్. Enter. So you apply for civil, police constable and SI, civil and equivalent, and police constable tech and equivalent. Suppose to apply all the cases, 3 కి అప్లై చేయాలంటే 3 టిక్ పెట్టుకోండి. లేదు 2 పోలీస్ కానిస్టేబుల్, సివిల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ ఆర్ ఈక్వలెంట్. సో ఇది కూడా కావాలంటే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఇండివిజువల్గా అడిగారు. పోలీస్ కానిస్టేబుల్, డ్రైవర్, మెన్, దెన్ మెకానిక్. వి అప్లై సపోజ్ టు ఆల్, దెన్ క్లిక్ ఇట్ ఆల్. లేదు నాకు ఇవన్నీ వద్దు అనుకుంటే ఇదే కట్ చేయొచ్చు, టిక్ తీసేస్తే అయిపోతుంది. సో ఒక 2 ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు ఇయర్ 1200, ఇయర్ 1500, ఇయర్ కూడా 1200. ఇది ఏఎస్ఐ ఎఫ్బిఓ ఎఫ్పిబి, సో 1500 ఉంది. ఏఎస్ఐ ఎఫ్పిబి. So suppose to here also apply, then you want to pay. So total how much for that? Total pay, net amount, PMT PAT concession account of applying for more than one post. Discount కూడా ఉందండి, 200 డిస్కౌంట్ కూడా ఉంది. సో PAT కన్సెషన్ ఉంది, కన్సెషన్ అమౌంట్ ఆఫ్ అప్లై ఫర్ ద మోర్ దాన్ 1 పోస్ట్కి. మోర్ దాన్ 1 పోస్ట్ అప్లై చేస్తే ఒక 200 తగ్గుతుంది. ఒకసారి చూద్దాము, ఓన్లీ ఒక పోస్ట్కి పెట్టి చూద్దాం ఎంత ఉంటుందో. ఓన్లీ 1200, నో కన్సెషన్, ఎందుకంటే ఒకటే అప్లై చేశాం కదా దానికోసం. ఎందుకు 200 డిస్కౌంట్ అంటే అన్నిటికి కలిపి ఒకటే ఈవెంట్స్ కాబట్టి, ఫిజికల్ ఈవెంట్ ఒకటే కాబట్టి ఒక 200 తగ్గించేశారు. సో సపోజ్ టు అప్లై 2 అనుకుంటే నీడ్ టు పే టు కంటిన్యూ. కంటిన్యూ అనగానే రీడైరెక్ట్ అవుతుంది. ఇక మన నేమ్ వస్తుంది, ఫోన్ నంబర్ తెలంగాణ, ఇండియా, హైదరాబాద్, అండ్ మెయిల్ ఐడి కూడా వస్తుంది. మనం ఎట్లా పే చేయొచ్చు అంటే ఐదర్ ఇన్ కార్డ్ ఆర్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, యూపీఐ. యూపీఐ అన్నాం అనుకోండి, క్యూఆర్ కోడ్ వస్తుంది. సో లెట్స్ పే ఫర్ దిస్. పే చేసుకుని దట్ సైజ్ 30 KB టు 100 KB మాత్రం ఉండాలి. రెండు ఒక దగ్గర ఫోటో విత్ సైన్ చేయాలి. ఒక వైట్ పేపర్ పైన పాస్ ఫోటో పెట్టి దాని కింద సైన్ పెట్టి ఫోటో క్యాప్చర్ చేసుకొని
అకార్డింగ్ టు ది సైజ్ ఏదైతే మెన్షన్ చేశారో 30 KB టు 100 KBలో ఉండేటట్టు చూసుకొని నీట్గా అప్లోడ్ చేయొచ్చు. ఓకే, ఫోటోకి ఇది ముందే రెడీ చేసి పెట్టుకోండి, సేవ్ చేసి పెట్టుకొని డైరెక్ట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మన ఆల్రెడీ సేవ్డ్ ఫైల్స్కి వెళ్ళి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో విత్ సైన్ 30 KB టు 100 KB అలా ఉండాలి, ఆ లిమిట్లో మాత్రమే ఉండాలి. ముందే సైజ్ అవన్నీ సెట్ చేసి పెట్టుకుంటే ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఆఫ్టర్ ఫిల్లింగ్ ది ఆఫ్టర్ పేమెంట్ డన్, నెక్స్ట్ ఓపెన్ లైక్ దిస్ పేజ్. హియర్ నేమ్ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేస్తుంది. నేమ్ మనం ఏవైతే ఫస్ట్ పేజ్లో నింపామో డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ యాజ్ అన్ 1st July 2026 ప్రకారంగా, అండ్ యు ఆర్ బిలాంగింగ్ టు స్టేట్ అన్ని డిఫాల్ట్గా ఉంటాయి. లోకల్ నాన్ లోకల్ అంటే మనం ఎస్ అని పెడతాము. కమ్యూనిటీ డిఫాల్ట్గా ఉంటుంది, జెండర్ డిఫాల్ట్గా ఉంటుంది. సో మనం ఫిల్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీడియం ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏంటి అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి, తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ. ఇంకోటి ఏం మెన్షన్ చేశారంటే ఎక్సెప్ట్ టెక్నికల్ పేపర్స్ విచ్ విల్ బీ ఇన్ ద ఇంగ్లీష్ ఓన్లీ. టెక్నికల్ పేపర్ అంటే FBO ఉంది కదా, ASI FBO అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో వాళ్ళకి అప్లై చేసే వాళ్ళకు టెక్నికల్ సబ్జెక్ట్ అంటే కంప్యూటర్ సైన్స్ మస్ట్గా ఉండాలి కంపల్సరీ అని, వాళ్ళకి అది కంప్యూటర్ సైన్స్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందని మెన్షన్ చేశారు. సో మిగతాదంతా తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఉర్దూ అయితే ఉర్దూ. కెన్ చూస్, సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ యువర్ ఫాదర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్, పెద్ద అక్షరాలు క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి. మదర్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్. జెండర్ ఆల్రెడీ ఇచ్చేసినాం మనం. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ కమ్యూనిటీ ఉంది కానీ క్యాస్ట్ ఏంటిదో కూడా ఎంటర్ చేయాలి. కమ్యూనిటీ సపోజ్ టు ఓసీ అనుకోండి, వాళ్ళకు సంబంధించిన క్యాస్ట్ ఏంటి, రెడ్డి, వెలమ ఇంకా ఉంటాయి కదా అలా. BCA అంటే దానికి సంబంధించిన క్యాస్ట్ని ఎంటర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ యాజ్ పర్ ద SSC మెమో. SSC మెమోలో ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ నెక్, లెఫ్ట్ అండ్ సంథింగ్ ఉంటాయి కదా, దానిలో చూసి రాయండి. SSC మెమోలో 2 ఉంటే 2 రాయండి, 1 ఉంటే 1. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. అక్కడ ఫస్ట్ ఇచ్చింది కాకుండా రిజిస్టర్ మొబైల్ నెంబర్ కాకుండా ఆల్టర్నేటివ్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ లోకల్ యాజ్ పర్ యువర్ స్టడీ ఫ్రమ్ 1st to 10th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో జరిగింది. ఇది వెరీ ఇంపార్టెంట్. లోకల్ డిసైడ్ చేసేది 1st నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు. ఓకే, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఫర్ ద అపియరెన్స్ టెస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఎలా, ఏ డిస్ట్రిక్ట్లో రాస్తారు మీరు అని 2 ఇచ్చారు, 2 డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్స్, స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్కి ఎలా ఉంటుంది, మీరు ఏంటి ఉందా. మనం ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అందులో ఎక్కడున్నాము, నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ టెరిటరియల్ ఆర్మీ పర్సనల్లో ఉన్నా అంటే ఎస్ పెడితే మనకు రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ద రిజర్వేషన్ అండర్ హోమ్ గార్డ్స్. ఇఫ్ సపోజ్ టు ఆర్ ఏ హోమ్ గార్డ్ అయితే ఎస్ అని పెడితే మీకు ఆ రిజర్వేషన్స్ రిలాక్సేషన్స్ అన్నీ వర్తిస్తాయి. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, మండల్ అవన్నీ, హౌస్ నెంబర్, నేమ్. దెన్ గో ఫర్ నెక్స్ట్ పేజ్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ పేజ్ ఓకే అని వస్తుంది. ఓకే తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫర్ సపరేట్ పోస్ట్లకి సపరేట్గా ఉంటుంది. ఎట్లా అంటే సపోజ్ టు SI సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ అనుకోండి, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ ఎబో కూడా ఉండొచ్చు. అంటే కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అయితే పాస్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నా నో ప్రాబ్లం, మీకు ఏదైతే హైయర్ క్వాలిఫికేషన్ ఉందో అది పెట్టొచ్చు, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ అయితే వాళ్ళకి మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి, అది అండ్ ఎబో ఉన్నా నో ప్రాబ్లం. ఎబో ఉన్నదే మ్యాక్సిమం మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉందో పెట్టండి. నెక్స్ట్ ASI FPB అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరో వాళ్ళకి కంప్యూటర్ సైన్స్లో BTechలో లేదంటే స్పెషల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ డేటా సైన్స్లోని అలాంటి క్వాలిఫికేషన్స్ కంపల్సరీ ఉండాలి. అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి, చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్కి స్పెషల్గా నాకు ITI ఉండాలి. ITIలో ఎలక్ట్రీషియను, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ ఇలాంటివి ఏది ఉంటే అది పెట్టుకోవాలి. నెక్స్ట్ డ్రైవర్లకి కంపల్సరీ లైసెన్స్ ఉండాల్సి వస్తుంది. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ హెవీ అట్లా అడుగుతారు. అడిగింది ఎలిజిబుల్ ఉంటేనే ఎలిజిబుల్ ఉందని ఇక్కడ పెట్టుకోవాలి, దానికి అప్లై చేయాలి కూడా. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఏంటంటే మనం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి, మనం ఎలిజిబుల్ ఉన్నామా లేదా అని చూసుకొని ఫిల్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ లోకల్ నాన్ లోకల్, మీరు లోకల్ తెలంగాణ అయినా. నెక్స్ట్
యాజ్ పర్ ఓసీ క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీకి లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి డిసైడబుల్ అది. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనిటీలో కెనాట్ బి చేంజ్డ్. అసలు ఒకసారి పెట్టినామంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు, కేర్ఫుల్గా పెట్టండి అంటున్నాడు. క్యాండిడేట్ ఎఫ్1 ఈజ్ ద ఫాల్స్ ఆఫ్ ద లయబుల్ ద క్రిమినల్ యాక్షన్. మనం ఏదైనా ఇక్కడ అబద్ధాలు కనుక అంటే తప్పులు కనుక ఫిల్ చేస్తే మనకు లేనిది ఉన్నదని అట్లా కనుక ఫిల్ చేస్తే క్రిమినల్ అఫెన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇన్స్ట్రక్షన్లో ఇవన్నిటికి మనం ఒప్పుకున్నట్టు లెక్క, టిక్ పెట్టాలి కంపల్సరీ ప్రతి ఆప్షన్ని. నెక్స్ట్ క్యాండిడేట్ అటెండింగ్ ద ఎగ్జామ్ ప్లేయింగ్ ద క్యాప్చర్ ఫైనల్ అప్రూవల్ బై ద బోర్డు. ఏది ఉన్నా కానీ ఫైనల్ అప్రూవల్ అనేది ఏ డిసిషన్ అయినా బోర్డుదే అని ముందే మనం ఒప్పుకుంటున్నాం. నెక్స్ట్ సపోజ్ టు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారనుకోండి, ప్రొవైడ్ ఆల్ ది రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ టు ద సో నో ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఫర్ ద టెక్నికల్ పోస్ట్. ప్రిలిమినరీ ఫర్ ద టెక్నికల్ పోస్ట్లకు ఉండదంట. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద వెబ్సైట్ ఆల్సో. వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు, ఏమైనా అప్డేట్ కోసం రెగ్యులర్గా వెబ్సైట్ని విజిట్ చేయండి అని కూడా చెప్తున్నాడు. అగ్రీ ద ఎబో ఆల్ డీటెయిల్స్ అని ఇక్కడ లాస్ట్ వన్ 8th పాయింట్. అన్ని టిక్ పెట్టి సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ఫైనల్ వన్ గెట్ ఓటీపీ ఫర్ ద రిజిస్టర్ మొబైల్ నెంబర్కి. మళ్ళీ ఓటీపీ వస్తుంది ఫైనల్ కన్ఫర్మేషన్కి. ఫైనల్ సబ్మిషన్ ఓటీపీ ఎంటర్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ సబ్మిషన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్ ఉంటుంది విత్ ఫేస్ ఐడెంటిఫికేషన్తో. ఫేస్ ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయొచ్చు అంటే ప్రొసీజరు జస్ట్ ఇక్కడ ఒకటి వెరిఫై విత్ ఆధార్ అనగానే ఒక క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతే మన మొబైల్లో ఆధార్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో క్యూఆర్ స్కాన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా సపరేట్, ఎట్లా ఆధార్ యాప్ ఎట్లా చేసుకోవాలి మొబైల్లో, దాన్ని ఎట్లా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలో కూడా ఒక వీడియో లింక్ పెడతా చూడండి. ఆ ఆధార్ యాప్లో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ ఎట్లుంటుంది, మన డీటెయిల్స్తోని జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మన డీటెయిల్స్తోని క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. ఈ క్యూఆర్ కోడ్ని మన మొబైల్లో ఆధార్ యాప్లో ఓపెన్ చేసి స్కాన్ చేయాలి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నావా లేవా అని ఒకసారి చూసుకొని దెన్ ఫైనల్గా ఓకే కొట్టాల్సి వస్తుంది. అప్రూవ్ చేసుకోవాలి. అప్రూవ్ చేసుకున్న తర్వాత కూడా ఒక డీటెయిల్స్ అని వచ్చిన తర్వాత ఒక మనకు ఇది ఏంటి ఫేస్ కూడా ఫోటో అడుగుతుంది మళ్ళీ. అంటే మనం అక్కడ అప్లోడ్ చేసినవి ఇవి కరెక్టేనా అంటే ప్రజెంట్ ఫోటో ఎట్లుందని ఫేస్ అడుగుతుంది. ఫేస్ అథెంటికేషన్ ఫైనల్గా చేసుకుని అండ్ అథెంటికేషన్ చేసేటప్పుడు ఒకసారి ఫేస్ ఇట్లనే పెట్టుకుని ఉండొద్దండి, ఫోటో కొంచెం బ్లింక్ చేయాలి, ఐస్ని బ్లింక్ చేస్తూ ఉండాలి. 2-3 టైమ్స్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా షేర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా కూడా ఒక క్యూఆర్ వస్తుంది, మన డీటెయిల్స్ అయినా కాదా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే ఫైనల్లీ ఓకే అయిన తర్వాత మనం అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు కదా. ఎక్కడైనా ఏ అప్లికేషన్ అయినా ప్రింట్అవుట్ తీసుకుంటూ ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎలా అంటే మనం సపోజ్ 2 పోస్టులకి అప్లై చేసామనుకో, 2 పోస్టులకు అప్లై చేసినాం, ఎస్ఐ ఒకటి, పోలీస్ కానిస్టేబుల్ ఒకటి, రెండింటికి అప్లై చేస్తే ఇక్కడ 2 మీరు క్లిక్ చేస్తే సపరేట్ ఎస్ఐకి అప్లై చేసినట్టు ప్రింట్అవుట్ వస్తుంది అప్లికేషన్. కానిస్టేబుల్కి అప్లై చేస్తే కానిస్టేబుల్ మీద క్లిక్ చేస్తే కానిస్టేబుల్ది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇట్లా సపరేట్గా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు అన్నిటికి అప్లై చేసినాం అనుకుంటే అన్నిటికీ 1, 2, 3, 4, 5 అప్లికేషన్స్ కూడా సపరేట్ ప్రింట్ తీసుకోవచ్చు మనం. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు మెసేజ్ చేయొచ్చు ఎట్లా అనేది. ఓకేనా, కామెంట్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు ఏం డౌట్ ఉన్నా.